మార్కెట్లో ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ వచ్చినా అత్తరు ముందు బలాదూరే. గుప్పుమంటూ గుబాళించే ఆ గమ్మత్తైన మత్తు మనసును మరో లోకానికి తీసుకెళ్తోంది. సాధారణ రోజుల్లో కంటే హైదరాబాద్లో రంజాన్ మాసంలో అత్తరు స్మెల్ ఆహా అనిపిస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా భాగ్యనగరంలో అత్తరు అమ్మకాలపై స్పెషల్ చూద్దాం. అత్తర్ ఈ పేరు వినగానే పరిమళాల గుబాళింపు ముక్కును తాకుతుంది. మనసు ఆనంద తీరాలకు చేరుతుంది. శరీరం పారవస్యానికి గురవుతుంది. ఇది స్వచ్ఛమైన సువాసన భరితమైన సుగంధ పదార్థం. అష్టగంధాల్లో అత్తరు చాలా ప్రత్యేకమైనది. ఎన్నేళ్లు నిల్వ ఉంచితే అంత సువాసన పెరగడం దీని ప్రత్యేకత. అందుకే ఆ వాసన మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దాని వాసనకు ఫిదా అవుతుంటారు. మార్కెట్లో ఎన్ని రకాల పర్ఫ్యూమ్లు వచ్చినా అత్తరులకు ఉండే క్రేజే వేరు. సాధారణ రోజుల్లో అత్తర్ డిమాండ్ ఎలా ఉన్నా పవిత్ర రంజాన్ మాసంలో మాత్రం భారీగా పెరుగుతుంది. రోజంతా ఉపవాస దీక్ష చేస్తూ ముస్లింలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు ఫ్రెష్నెస్ కోసం దీనిని వాడుతుంటారు. ఆరోగ్యానికి అత్తర్లు ఎలాంటి అనారోగ్యం కలిగించవు. అత్తర్ ధర గరీబ్ నుంచి అమీర్ వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది. దాని వాడకం కొత్తగా మొదలైందేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వినియోగంలో ఉందని చరిత్ర చెబుతోంది. మనసుకు హాయినిచ్చే అత్తర్ సువాసన కన్నా శ్రేష్టమైనది మరేదీ లేదని మొఘల్ చక్రవర్తి జహంగీర్ చెప్పేవాడని మత గురువులు చెబుతున్నారు. అంతటి విశిష్టమైన అత్తర్ భాగ్యనగర వీధుల్లో నేడు గుబాళిస్తోంది. ముస్లింలే కాదు, అన్ని వర్గాల ప్రజలు అత్తర్ వాడుతుంటారు. దీనిని భద్రపరిచే గాజు సీసాలు కూడా అదరహో అనిపిస్తున్నాయి. गरीब भी जितने भी गरीब लोग हैं, अच्छे लोग हैं, सब लोग घर में इस्तेमाल में आते, ईद के लिए मौके पे इस्तेमाल करते हैं. ईद में मेहमान आते हैं, उनको सब पेश करते इतर. ये रमज़ान की स्पेशलिटी है. वैसे लोग आम तौर पे लोग हर बरस के 12 महीने इतर लगाने वाले हैं और हर किस्म के इसमें इतर आते. काफ़ी मशहूर इतर रहते हैं इसमें. पुराने इतरियात है जैसा कि अंबर वगैरह है, नेचुरल इतर है, वो काफ़ी मशहूर है. वो बरस के 12 महीने जो ख्वाहिशमंद है वो लोग लगाते हैं इसका. रमज़ान की स्पेशलिटी क्या है? ये गर्मा के मौसम में जो है सो अब इम्पॉर्टेंट ये है कि जो है सो पब्लिक क्या पसंद करती. पहले के लोग जो है सो खस ज़्यादा पसंद करते थे क्योंकि जो है सो खस में जो है ना ठंडक ज़्यादा रहती और गर्मी के लिए सबसे बेस्ट रहता खस. आज हमारे पास की स्पेशलिटी ये है कि कशिश है, दानिश है. आजकल की यंग जनरेशन भी लगाती, बड़े बूढ़े भी लगाते, इसको पसंद करते हैं. इसको जब आप इतर लगाएंगे तो आपको उसका आप खुद एक महसूस करेंगे कि जो है सो आप एक सर्टन कंडीशन में, आप सर्टन एक उसमें हैं, तो आपकी इबादत में भी जो है सो बहुत ज़्यादा फ़र्क पड़ेगा. और अपने ये है कि आप कंसंट्रेशन जो है ना आपका जो है सो काफ़ी जो है सो उसमें वो रहेगा, इबादत में रहेगा. తమ తాత ముత్తాతలు అత్తరును వినియోగించారని తాము అదే ఫాలో అవుతున్నామని అత్తరు ప్రియులు చెబుతున్నారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో తమకు ఈ అత్తరు లేనిదే రోజు ముందుకు సాగదన్నారు. తాము రోజంతా ఫ్రెష్ గా ఉన్నామనే ఫీలింగ్ ను ఇది తీసుకొస్తుందని, విదేశాల నుంచి దిగుమతయ్యేవి మరింత సువాసనను కలిగిస్తాయని చెప్పారు. ఒక్కో రకం అత్తర్ ఒక్కో వాసనను కలిగి ఉంటుందన్నారు. అసలైన అత్తర్ డ్రెస్ కు అంటుకుంటే ఎన్నిసార్లు ఉతికినా దాని వాసన అలాగే ఉంటుందని, నకిలీ అత్తర్లు మాత్రం వెంటనే పోతాయన్నారు. మా పురాణ ఓల్డ్ షాప్ ఉంది కదా, ఇది ఓల్డ్ షాప్, పాత బస్తీలో ఓల్డ్ షాప్, చార్మినార్ దగ్గర ఓల్డ్ షాప్. ఇది 70 years. మా ఫాదర్లో, మా పెద్దోళ్ళు, ఎవరెవరు అందరు జనాల్లో చాలా వచ్చి ఇక్కడ తీసుకుంటాడు. ఆత్మకు బాడీలో రిలాక్స్ ఉంటుంది, ఆత్మకు రిలాక్స్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరైనా స్మెల్ మంచి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది దానికి అత్తర్లో అంటే జన్నతుల్ ఫిర్దౌస్ ఉంటుంది, ఉదల్ బదర్, కషిష్, ఇది కషిష్ ఉంటుంది, బ్రూత్, మళ్ళీ వేరే ఇది ఫేమస్ ఇతర్లు. ఇది ఫేమస్ ఇతర్లు, దానిష్, బ్రూత్ అండ్ కషిష్, 3 ఇతర్ ఫేమస్. దాన్ని ఇంకా ఇది జన్నతుల్ ఫిర్దౌస్, ఇది ఫేమస్. ఓల్డ్ సిటీలో మొత్తం ఇది ఫేమస్. రోజాల ప్రాముఖ్యత ఏంటంటే అత్తర్ అనేది ప్రాముఖ్యత, చెమట అనేది తీసేస్తుంది, ఫ్రాగ్రెన్స్ మంచిగా ఇస్తుంది. మనం 22-24 years నుంచి ఇక్కడ వచ్చి పర్చేస్ చేస్తున్నాం. హోల్సేల్ ఉంది, ఇక్కడ రిటైల్ ఉంది. క్యాప్స్ దొరుకుతుంది, సుర్మా దొరుకుతుంది, అత్తర్ బాటిల్స్, అవన్నీ ఇక్కడ ప్రాముఖ్యత అన్నట్టు. బస్ అంతే. కషిష్, దానిష్, బ్రూట్
ఇవి చాలా ఫేమస్ అన్నట్టు, రెండు ఎక్కువ ఇష్టపడతాం. స్మెల్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది స్మెల్, లాంగ్ లాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. అన్నీ ఎట్లాంటి మోతియా ఉంటుంది, గులాబ్ ఉంటుంది, ఇంకా సందల్ ఉంటుంది, అవి అన్ని ప్యూరిటీ ఉంటుంది, జడిబూటి, దాని ఆల్కహాల్ కెమికల్స్ అన్నీ ఉన్నాయి, అందుగురించి అది వాడతాం. మోతియా ఉంటుంది, ఇంకా సండల్, గులాబ్ ఉంది, ఇంకా సండల్, మోతియా, ఇంకా జారా, అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ చాలా కుటుంబాలు అత్తర్ తయారీ అమ్మకాలను నమ్ముకుని జీవిస్తున్నాయి. అత్తర్ను తయారు చేయాలంటే ఎంతో ఓపిక, నేర్పు ఉండాలి. అత్తర్లను మల్లెపూలు, గులాబీ రేకులు, గంధపు చెక్కలు, మొగలి పూలతో తయారు చేస్తారు. ఈ అత్తర్లు వేసవి, చలి, వర్షాకాలాలకు అనుగుణంగా కూడా అందుబాటులో ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చందన్, ఖస్, ఇత్రేగుల్, గులాబీ, నూరా, కెవడా, మూతియా లాంటివి ఉండగా, శీతాకాలం, వర్షాకాలాల్లో అంబర్, ముష్క్, హీనా, జాఫ్రాన్, జన్నతుల్ బకీ లాంటి ఫ్లేవర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాదు రంజాన్ మాసంలోనూ ప్రత్యేకమైన అత్తర్లు అందుబాటులో ఉన్నాయి. సదాఫ్, గ్రీన్ ముస్క్, బ్లాక్ ముస్క్, కూల్ బ్రీజ్, గ్రేస్, ముస్కాన్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయని అత్తర్ షాపు యజమానులు చెబుతున్నారు. और ये रमज़ान अल्हम्दुलिल्लाह अभी गर्मा के मौसम में आया, तो ये मौसम में ज़्यादा ख़ास गुलाब और आपको इतरे गिल है, पुराने इत्र में ज़्यादा चल रहे हैं अभी. और नया जो ट्रेंड चल रहा है आजकल के जो लड़के लोग इस्तेमाल कर रहे हैं, उन्होंने कहा मैं बराबर ये हवास है और भी बॉम्बशील वगैरह है, ये नए परफ्यूम भी इस्तेमाल करें लोग ज़्यादातर गर्मी में, जो ठंडा होता है और अच्छा है भी अल्हम्दुलिल्लाह. ज़्यादातर गर्मी में क्या लाइट खुशबू इस्तेमाल करते हैं लोग, चाहे ऑफिशियल वर्क के लिए हो या घर में इस्तेमाल नमाज के लिए, जितना भी हो लाइट इस्तेमाल करते हैं गर्मी में, कहीं पर कोई भी हो, क्योंकि लाइट करते हैं. क्योंकि इसमें क्या है कि हल्की खुशबू होती है, हर किसी को पसंद आती है. अगर हम तेज़ खुशबू लेंगे तो उसमें ऐसा होता है कि सामने लोग एकदम एचिंग और एकदम ज़्यादा तेज़ खुशबू पसंद नहीं करेगा वो, क्योंकि ऑलरेडी गर्मी रहती है. गर्मी और स्ट्रॉन्ग होती है, बहुत ज़्यादा उसको होता है, स्ट्रेस जैसा होता है. तो लाइट में क्या है कि खुशबू एकदम हल्की होती है, जैसे चंदन हुआ, गुलाब हुआ, मोगरा हुआ, केवड़ा हुआ और खस हुआ, ये एकदम लाइट खुशबू होती है और ये हर कोई पसंद करता है. और ऑफिशियल में भी यही चलता था.